నమస్తే, నేను మారుతీరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పని పాట లేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొడతామన్నారు. గుడివాడ 22వ వార్డులో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్ని అమలు చేశామన్నారు. పవన్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా, విడిగా పోటీ చేసినా తమకు నష్టమేమీ లేదన్నారు. మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి మోసగించాడంటూ బాధితులు వాపోయారు. ఈ విషయమై కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. జమ్మలమడుగు మండలానికి చెందిన 15 మందికి పైగా బాధితులు డీఎస్పీని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. నాగులకట్ట వీధి నివాసి జోయల్ దాస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి వద్ద 2 లక్షల నుంచి 5 లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడని తెలిపారు. రైల్వే శాఖలో ఖాళీలున్నాయని, నేరుగా ఉద్యోగాల్లో చేర్పిస్తానని చెప్పాడన్నారు. ప్రస్తుతం కనిపించకుండా తిరుగుతున్నాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని డీఎస్పీకి విన్నవించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కోడలిపైనే హత్యాయత్నం చోటు చేసుకుంది. ఘటనపై బాధితురాలు మైథిలి మాట్లాడుతూ, ఆస్తి పంపకాల్లో భాగంగా తనతో పాటు భర్త రఘును హతమార్చేందుకు కుట్ర చేశారని తెలిపింది. అత్త, మామ, మరదలు, ఆడపడుచు కలిసి తన భర్తపై దాడి చేసినట్లు పేర్కొంది. ఆస్తి పంపకాల కోసం చేయించిన దస్తావేజులో సంతకాలు చేసేందుకు రమ్మంటూ మామ నాగరాజు కబురు పంపాడని తెలియజేసింది. పట్టణంలోని చర్చ్ ప్రాంతంలో ఉన్న ఇంటికి చేరుకొని మాట్లాడుతుండగా భర్త రఘును చుట్టుముట్టి మామ నాగరాజు, అత్త నాగరత్నమ, మరదలు జయరాములు, శివ, వసంత, భర్త రవి దాడి చేశారని వాపోయింది. ప్రశ్నాపత్రాల లీకేజీనే జరగలేదంటూ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గుర్తు చేశారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను ప్రభుత్వం అరెస్టు చేసిందని విమర్శించారు. విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్న నారాయణ విద్యా సంస్థల పేరు ప్రతిష్టల్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులతో విద్యా సంస్థలను దెబ్బతీస్తే విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 3 ఏళ్ల వైసీపీ పాలనంతా కక్షలు, కార్పణ్యాలతోనే సాగిందన్నారు. వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో పత్తికొండ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా అర్బన్ బ్యాంక్ ఎన్నికల పంచాయతీ కలెక్టర్ వద్దకు చేరింది. ఎన్నికల నిర్వహణలో నిబంధనలు సరిగా పాటించడం లేదని, పారదర్శకంగా నిర్వహించాలని టీడీపీ, దళిత సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు అనంతపురంలో ఆందోళన నిర్వహించారు. అభ్యర్థుల పేర్ల వరుస క్రమం, గుర్తుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నారు. నిబంధనల ప్రకారం క్రమ పద్ధతిలో పేర్లు ఉండాలని, అదేవిధంగా గుర్తులు కేటాయించాలని చెప్పారు. కొంతమంది అభ్యర్థులకు అనుకూలంగా గుర్తులు కేటాయించడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జై ఆంధ్ర కాలనీలో దినేష్ అనే యువకుడు ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. పెళ్లికి కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్కాపురం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. పల్లె ప్రగతి 5వ విడత ప్రణాళికపై ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పల్లె ప్రగతి ద్వారా సాధించిన ఫలితాలు, 5వ విడత లక్ష్యాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్, కమిషనర్ శరత్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిపిఓలు, డిఆర్డీఓలు పాల్గొన్నారు. సరుకు కొనుగోలు కోసం బయలుదేరిన తండ్రి కొడుకులు చనిపోయారు. ఈ ఘటన యాచారం మండలం మేడిపల్లిలో చోటు చేసుకుంది. హోల్సేల్ మార్కెట్కు వెళుతున్న తండ్రి వెంట తాను వస్తానంటూ తనయుడు మారం చేసి మరీ బయలుదేరాడు. అంతలోనే వీరు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని కారు వెనక నుంచి బలంగా ఢీకొంది. దీంతో వీరిరువురు తమ వాహనంపై నుంచి ఎగిరి కారుపై పడ్డారు. మృతులను ముచ్చర్ల రాములు, ఆయన కుమారుడు సోనుగా గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో బంధువులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు చేదు అనుభవం ఎదురైంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. అమ్మఒడి లేకపోయినా పర్వాలేదని, రహదారులు వేయించాలని మంత్రిని కోరారు. అంతేకాకుండా పలు సమస్యలను ప్రస్తావించారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో మంత్రి వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
మ్యూటేషన్ కోసం వచ్చిన వ్యాపారి వద్ద లంచం అడిగిన వీఆర్ఓ అధికారులకు దొరికిపోయాడు. అనకాపల్లి దక్షిణ విభాగం వీఆర్ఓగా సూరిశెట్టి భవానీ వరప్రసాద్ పనిచేస్తున్నాడు. బంగారం వ్యాపారి అప్పారావు మ్యూటేషన్ కోసం కొన్నాళ్లుగా వీఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. తనకు 7,000 రూపాయలు లంచమిస్తే పని పూర్తవుతుందని వరప్రసాద్ చెబుతూ వచ్చాడు. దీంతో బాధితుడు అప్పారావు ఏసీబీని ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ ఉండగా వరప్రసాద్ను ఏసీబీ అధికారులు అప్పటికప్పుడు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అదుపులోనికి తీసుకున్నారు. దాడుల్లో డీఎస్పీ రామచంద్రరావు, సిఐలు రమేష్, కిషోర్, ప్రేమ్ కుమార్, సతీష్, శ్రీనివాస్, రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. భీమడోలు అయ్యప్ప స్వామి గుడి సమీపానికి మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు అదుపు తప్పి వాగులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓ జంట తేలికపాటి గాయాలతో బయటపడింది. బాధితులను అమలాపురం పట్టణవాసులుగా గుర్తించారు. వారిరువురిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వ్యానును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చెన్నై గ్రామం వద్ద సత్యవేడు నుంచి తమిళనాడు దిశగా ఐచర్ లారీ అతివేగంగా వెళుతోంది. అదే సమయంలో ఓ బొలెరో వ్యాన్ పొద్దుకుప్పం దిశగా వస్తోంది. ఈ 2 వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బొలెరో వ్యాన్లో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులతో పాటు సర్పంచ్ ప్రమాద స్థలానికి చేరుకుని బాధితులను తమిళనాడులోని ఊతుకోట ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణలో ఉంది. ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న 33వ ఇష్టా విత్తన కాంగ్రెస్ సదస్సులో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఆహార భద్రత ప్రపంచానికి పెను సవాలుగా మారిందన్నారు. ప్రపంచ జనాభా ఇప్పటికే 7.6 బిలియన్లకు చేరుకుందన్నారు. 2050 నాటికి 9.9 బిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారన్నారు. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఆహార ధాన్యాలకు ప్రపంచమంతటా గిరాకీ పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విత్తన పరిశ్రమలకు మద్దతునిచ్చే ఇష్టా వారసత్వాన్ని కొనసాగించడం గొప్ప విషయమన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పండగల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఏర్పేడు మండలం పల్లం, పల్లంపేట, పల్లం, గొల్లపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు చూపుతున్న అభిమానం తనకు ఎనలేని సంతోషం కలిగించిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని పోలంపల్లిలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ఎవరికీ అసంతృప్తి లేదన్నారు. ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల ముఖాలు చూస్తుంటే సంతోషం ఆగడం లేదన్నారు. భర్త నివాసం ఎదుటే భార్య ఆందోళన నిర్వహించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపహాడ్ మండలం సారపాకలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త వాసు నాగేంద్ర ఇంటి ముందు దీక్ష చేపట్టింది. అయితే నాగేంద్ర అక్కడ కనిపించకపోవడంతో ఐటీసీ గేటు ఎదుట ఆందోళనకు దిగింది. తన ఆస్తిని అమ్మివేయడమే కాకుండా అదనపు కట్నం తెస్తేనే తిరిగి కాపురానికి రాణిస్తానంటూ వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం వడ్డాది వద్ద శారదానది బ్రిడ్జ్ కుంగిపోయింది. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చోడవరం నర్సీపట్నం మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి. దాదాపు 100 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన అధికారులు వంతెనను పరిశీలిస్తున్నారు. డ్యామేజ్కి గల కారణాలను పరిశీలిస్తున్నారు. నిరాశ్రయులైన మహిళలకు, ఆపదలో ఉన్న అబలలకు ఆశ్రయం కల్పించే ఆశ్రమం అది. మగవారికి ప్రవేశం ఉండదు. అటువంటి చోట ఓ అధికారి సుఖనిద్ర కలకలం రేపుతోంది. మహిళలు మాత్రమే ఆశ్రయం పొందే ఈ ఆశ్రమంలో పెద్దసారు ఆగడాలు మితిమీరిపోయాయి. ఆడవాళ్లతో డబుల్ మీనింగ్ డైలాగులు, పర్యవేక్షణ పేరుతో జల్సాలు ఇప్పుడక్కడ సర్వసాధారణమైపోయాయి. సదరు కీచక అధికారి చేష్టలు తాళలేక ఓ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ చిన్నారిని అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రులు చెట్టు కింద వదిలేసిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ శివారులో చోటు చేసుకుంది. తెల్లవారాక దీనిని గమనించిన కొంతమంది స్థానికులు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధిత చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ చిన్నారి అపస్మారక స్థితిలో ఉంది.
హైదరాబాద్లో అమెరికాకు చెందిన కాలేవే గోల్ఫ్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. 150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రాయదుర్గం నాలెడ్జ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాలేవే గోల్ఫ్ సంస్థ రెండో కార్యాలయం కోసం తెలంగాణను ఎంచుకోవడం సంతోషం కలిగించిందన్నారు. మౌలిక సదుపాయాల్లో దేశంలోని అన్ని నగరాల కంటే భాగ్యనగరం ముందుందని పేర్కొన్నారు. కొత్త కంపెనీల రాక వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరు అక్షర కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ కలకలం రేపింది. సెల్ ఫోన్తో పరీక్షా కేంద్రంలోకి విద్యార్థి ప్రవేశించాడు. చివరి అర్ధ గంటలో ఈ విషయాన్ని గుర్తించిన ఇన్విజిలేటర్ బయటికి పంపించేశాడు. కాగా నిన్న జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు కూడా సెల్ ఫోన్తో మరో విద్యార్థి హాజరయ్యాడు. జనగామ జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీ నిర్మాణానికి సిద్దిపేట రోడ్డులోని 18 ఎకరాల స్థలాన్ని వైద్యశాఖ అధికారులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్వాధీనం చేశారు. తర్వాత సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలాభిషేకం నిర్వహించారు. వైద్య కళాశాల భూమి పత్రాల అందజేత సమయంలో ఎమ్మెల్యే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన జన్మ ధన్యమైందన్నారు. హైదరాబాద్ కోటిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో రోగి సహాయకులకు ₹5 భోజన పథకాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి నగరంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం అనేక మంది వస్తుంటారని అన్నారు. అయితే వారంతా భోజనం కోసం ఎక్కువ మొత్తం చెల్లించలేరన్నారు. అటువంటి వారి కోసమే ఈ వెసులుబాటు కల్పించామన్నారు. రోగులు వారి సహాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రోగి సహాయకులకు భోజనం వడ్డించారు. కింగ్ కోటిలోని హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ₹5 భోజన పథకాన్ని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం హైదరాబాద్ జిల్లా ఆసుపత్రికి వస్తారని, వారు బయటికి వెళ్లి తినాలంటే ఇబ్బందులు పడుతున్నారని రాజాసింగ్ అన్నారు. వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రోగులు వారి సహాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రోగి సహాయకులకు రాజాసింగ్ భోజనం వడ్డించారు. ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేంద్రనాథ్ తదితరులున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ, ధ్వజస్తంభ స్థాపన, కలశ స్థాపన తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించుకున్నట్లు తెలిపారు. రాముడి దీవెనలతో సీఎం కేసీఆర్ కృషితో గ్రామాభివృద్ధి జరుగుతోందన్నారు. విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం చేసింది. కొత్తపేటలోని లంబాడిపేట ప్రాంతంలో దుండగులు 5 ద్విచక్ర వాహనాలను దగ్ధం చేశారు. గంజాయి గురించిన సమాచారం పోలీసులకు ఇచ్చారనే కోపంతో ఇలా చేశారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ మధురవాడలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పెళ్లిపీటలపైనే వధువు చనిపోయింది. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సృజన మృతి చెందింది. అలసట కారణంగా సృజనకు గుండెపోటు వచ్చినట్లు భావిస్తున్నారు. పెళ్లిపీటలపైనే వధువు చనిపోవడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి పట్టాలెక్కాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. విశాఖ జిల్లా కార్యాలయంలో ప్రవాస భారతీయుల మినీ మహానాడు కోసం రూపొందించిన పార్టీ పాటల క్యాసెట్ను మరో ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నిర్వహించే మినీ మహానాడును ఘనంగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ నగరేశ్వరి మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి జయంతి వేడుకలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కర్ణాటక, కేరళ, కోయంబత్తూరు జిల్లా నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పెనుగొండ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 102 రకాల స్వీట్లను అమ్మవారికి సమర్పించారు.